రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ దీనికి సంబంధించి చూసినట్టయితే రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ప్రధాని పర్యటించే అన్ని ప్రాంతాలను కూడా ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రధాని వచ్చి వెళ్లేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ప్రధాని పర్యటించే అన్ని ప్రాంతాలను కూడా ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రధాని వచ్చి వెళ్లేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇప్పటికే కర్నూలు నంద్యాల జిల్లాలో పర్యటన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ప్రధాని హోదాలో మొదటిసారి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తుండటంతో కూటమి నాయకులు భారీ ఎత్తున బహిరంగ సభ వివిధ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటనపై మరిన్ని వివరాలు సభా ప్రాంగణం నుండి మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఏదైతే 16వ తేదీన ఏదైతే నంద్యాల జిల్లా అలాగే కర్నూలు జిల్లాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ముఖ్యంగా 16వ తేదీ ఉదయం 7:30 గంటలకు ఢిల్లీలో ప్రత్యేక విమానంలో బయలుదేరి ఏదైతే కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకున్న అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలిప్యాడ్లో శ్రీశైలానికి చేరుకుంటారు. శ్రీశైలంలో ఏదైతే మొదటిసారి ప్రధాని హోదాలో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనానికి మోడీ వెళ్తున్నారు. ఏదైతే మోడీ పర్యటన సందర్భంగా శ్రీశైలం మొత్తం ఎస్పీజీ అలాగే గ్రేహౌండ్స్ ఆధీనంలోకి శ్రీశైల దేవస్థానం వెళ్ళిపోయింది. ముఖ్యంగా గత 2 రోజులుగా ఏదైతే శ్రీశైల దేవస్థానం చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు జల్లెడబడుతున్నారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు శ్రీశైలం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు జరిగింది. అక్కడి నుంచి నేరుగా ఏదైతే కర్నూలులో నన్నూరు టోల్గేట్ వద్ద దాదాపు 40 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ సభలో ఏదైతే కూటమి నాయకులు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు రాష్ట్ర మంత్రులు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణ అనంతరం మొదటిసారి ఏదైతే రాష్ట్రంలో కర్నూలులో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణ తర్వాత పేద ప్రజలకు జరిగిన లాభాల గురించి ఈ సభలో ఏదైతే మోడీ ప్రసంగించనున్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో ఈ సభ ద్వారా ఏదైతే దేశ ప్రజలకు సందేశం ఇవ్వన్నారో అయితే ఏదైతే మోడీ సభకు సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. మనం చూస్తున్న ఈ సభలో నరేంద్ర మోడీ పాల్గొంటారు. ముఖ్యంగా ఈ సభని మొత్తం ఏదైతే ఎస్పీజీ అలాగే ఎన్హెచ్జీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఏదైతే ఎల్లుండి నుంచి జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఏదైతే టీజీ భరత్ అలాగే పీసీ జనార్దన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీజీ భరత్ గత వారం రోజులుగా ఏదైతే సభాస్థలం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అధికారులకు సూచించి ఏర్పాటు ఎలా చేయాలని దానిపైన సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి ఏదైతే ఈ సభ జరుగుతుందో ఈ సభకు దాదాపు 3 లక్షల మందిని ఏదైతే ఈ సభలో ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రం అలాగే జిల్లా టీడీపీ నాయకులు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. ఏదైతే కర్నూలులో జరిగే సభకు ఇప్పటికే అధికారులు అయితే ముమ్మర ఏర్పాట్లు చేశారు. మరికొన్ని గంటల్లోనే ప్రధానమంత్రి కర్నూలులో పర్యటించనున్నారు. కర్నూలు పర్యటనలో భాగంగా మోడీ కర్నూలుకు ఎలాంటి ఏదైతే కొన్ని హామీలు ఇస్తారో ఆ హామీల పైన జిల్లా ప్రజలు అయితే ఆశలు పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్.